భర్త చనిపోయినంత మాత్రాన ఆయన్ని మర్చిపోయి ఇంకొక జీవితం కోరుకోవడం తప్పు కదా అంటారు. కరెక్ట్, తప్పే ఒక రకంగా. కానీ నేననేది ఏంటంటే, ఈమెకి అనారోగ్యం వస్తే చచ్చిపోయిన భర్త వచ్చి ఫుడ్ పెట్టడు, చచ్చిపోయిన భర్త వచ్చి ఈమెను వైద్యానికి తీసుకెళ్ళడు, చచ్చిపోయిన భర్త వచ్చి ఈమెకి టాబ్లెట్లు తేడు, చచ్చిపోయిన భర్త వచ్చి కప్పు కాఫీ కూడా తేడు. మరి ఈమె ఎలా బ్రతకాలి? దానికోసమైనా ఒక తోడు కావాలి కదా. అలాగే ఆయనకు కూడా, ఆయన ఏదో అనారోగ్యంతో ఉన్నాడు, బాధపడుతున్నాడు, చచ్చిపోయిన భార్యను తలుచుకొని ఎంత ఏడిస్తే ఈయన కడుపు నిండుతుంది. అంచేత ఒక తోడు ఈయనకి కూడా అవసరమే కదా. డబ్బుండి పెట్టుకుంటే వంట మనుషులు దొరుకుతారు, పని వాళ్ళు దొరుకుతారు, కానీ అందరికీ డబ్బు ఉండదు కదా. మిడిల్ క్లాస్ ఉంటారు, లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు, మరి వాళ్ళు ఎలా బతకాలి? చచ్చిపోయిన భార్యని తలుచుకొని ఏదేదో సినిమాలో సూర్యకాంతం ఫోటో దగ్గర ఏడ్చినట్టు నువ్వు చచ్చిపోయావు, నీ దారి చూసుకోరావు, నాకు ఇప్పుడు కాఫీ లేదు, ఎలా వస్తుందంటే రాదు. అంచేత నీకు ఒక సబ్స్టిట్యూట్ కావాలి, దానికోసమని ఒక తోడు. నీ ఎమోషన్స్ ఉంటాయి, నీ ఎమోషన్స్ నీ భార్యతో నువ్వు గడిపిన క్షణాలు తప్పనిసరిగా ఉంటాయి, కానీ అవి కొద్దిగా మరుగున పడతాయి. అంటే కొన్ని, ఇప్పుడు చూడు, చచ్చిపోయినప్పుడు పొర్లి పొర్లి ఏడుస్తారు, అదే ఒక నెల తర్వాత కంట నీరు పెట్టుకుంటారు, అదే ఒక ఏడాది తర్వాత కొంచెం బాధపడతారు. అంటే సమయం గడుస్తున్న కొద్దీ భగవంతుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే మరుపు అనేది. సంవత్సరం కాలం గడుస్తున్న కొద్దీ ఆ బాధ యొక్క తీవ్రత తగ్గుతుంది. ఆమె నీ జ్ఞాపకాల్లో ఉండొచ్చు, నీ భర్త నీ జ్ఞాపకాల్లో ఉండొచ్చు, కానీ ఇంకొక సబ్స్టిట్యూట్ తెచ్చుకోవడం వల్ల ఇవి మర్చిపోతామని లేదు